హలో అండి. అందరికీ నమస్కారం. మనం కార్తీక మాసంలో మాత్రమే చేసుకోగలిగే కొన్ని ప్రత్యేకమైన పూజల్లో ఇప్పుడు నేను చేసే పూజ గూడా ఒకటండి. ఇదేంటి అంటే మనకి నక్షత్ర దోషాలు అనేవి ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి ఒక చిన్న పరిహారం లాగా అనమాట. కొంతమందికి వారి జన్మ నక్షత్రం అనేది తెలీదు గదా! అప్పుడు ఏ పూజ చేయాలనేది గూడా తెలీదు. ఈ పూజ అనేదేంటంటే ఏ నక్షత్రం వారికైనా సరే ఉపయోగపడుతుంది. మనకుండే 27 నక్షత్రాలలో బట్టే మనం పేరనేది పెట్టుకుంటాం గదా! ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలుంటయి. కాబట్టి 108. ఆ 108లోనే మన పేరనేది గూడా ఉండిద్ది గాబట్టి, ఈ పూజ అనేది ఆ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి పూజ. ఈ పూజ చేస్తే మనకి నక్షత్రానికి సంబంధించినటువంటి దోషాలేమైనా ఉంటే ఆహ్, దానికి పరిహారం లాగా అనమాట. ఎంతో సులభంగా ఉండిద్దండి ఈ పూజ చేయడం అనేది. ఏ టైంలో చేయాలి? ఎప్పుడు చేయాలి? ఇట్లాంటి డౌట్‌లు పెట్టుకొని చాలామంది ఇంట్లో చేయాలా? గుడిలో చేయాలా? అని ఈ పూజ అనేది వదిలేస్తుంటారు. కొంతమందికి తెలీదని గూడా నేననుకుంటున్నాను. సో, ఇదొచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే కార్తీక మాసంలో చేసుకుంటాము. కార్తీక పౌర్ణమి రోజు చేస్తారండి ఎక్కువగా. ఆ రోజు కుదరకపోతే మనం ఎప్పుడైనా చేసుకోవచ్చనమాట. మనకి కార్తీక మాసంలో ప్రతిరోజు ఓ ప్రత్యేకత అనేది ఉంటుందని చెప్పాను గదా! ఏకాదశి రోజు చేయొచ్చు, ద్వాదశి, త్రయోదశి ఇట్లా పౌర్ణమి రోజు చేయొచ్చు. ఏ రోజైనా చేయొచ్చండి. ఇంకొకటేంటంటే దీనికోసం మనకి 27 ప్రమిదలనేవి కావాలి. ఈ ప్రమిదలనేవి మనం మట్టి అయినా ఉపయోగించొచ్చు. లేదా పిండి ప్రమిదలతో అయినా చేయొచ్చు. ఇత్తడి ఉంటే ఇత్తడి ఉపయోగించొచ్చు. మన ఇష్టం. నా దగ్గర ఇవి ఉన్నయనమాట. మనం దీపావళి రోజు 30 ప్రమిదలు కొనుక్కొని అంటే నేను చేసేది చెప్తున్నాను. నేనైతే దీపావళికి 30 ప్రమిదలు కొనుక్కుంటాను. ఆ రోజు మొత్తం అన్నీ వెలిగించేసి ఇంక నెక్స్ట్ డే క్లీన్ చేసుకొని ప్రతిరోజు మార్నింగ్ కార్తీక మాసం మొత్తం 30 రోజులు గుడికి వెళ్తాను ఎర్లీ మార్నింగు. సో, ఒక్కొక్క రోజు ఒక్కో ప్రమిద తీసుకొనెళ్ళి అక్కడ వెలిగించేసి అక్కడే వదిలేస్తాననమాట ఆ దీపం అనేది. అట్లా నాకు 30 అనేవి ఉపయోగపడతాయి. ఈ ఇయర్ నాకు కొంత ఆరోగ్యం అనేది బాగోకపోవడం వల్ల నేను గుడికి వెళ్ళలేదు. సో, నా దగ్గర మట్టి ప్రమిదలనేవి ఉన్నాయి. అందుకని నేను మట్టి ప్రమిదల్లో చేసుకుంటున్నాను ఈ ఇయరు. లాస్ట్ ఇయరు, అంతకుముందు ఇయర్ అయితే నేను బియ్యపు పిండితో తయారు చేసిన ప్రమిదల్లోనే చేసుకున్నాను అండి. ఇంకొకటేంటంటే జాబ్ చేసే వాళ్ళకి ఈ పిండి ప్రమిదలొచ్చి అంటే వాళ్ళు ఆఫీస్ నుంచి వచ్చి ఆ పిండితోటి కలిపి ప్రమిదలు చేయాలి. అంత టైం లేదు అనుకున్నప్పుడు ఈ మట్టి ప్రమిదల్లో చేసుకోవచ్చనమాట. సో, ఇవన్నీ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి టైం దొరికినప్పుడు క్లీన్ చేసుకోవచ్చు నీట్‌గా మళ్ళీ. అలాగా. సో, ఏ ప్రమిదలైనా వాడొచ్చు. ఎక్కడ వెలిగించాలి అంటే గుడిలో అయినా వెలిగించొచ్చండి. ఏదో ఒక రోజున. పౌర్ణమి రోజు మాక్సిమం వెలిగించేలాగా చూసుకోండి. లేదు అనుకుంటేనేమో మన ఇంట్లో తులసి అమ్మవారు ఉంటారు గదా! అక్కడైనా సరే వెలిగించొచ్చు. కొంతమందికి తులసి అనేది ఆనవాయితీ ఉండదు. వాళ్ళేంటంటే ఇంట్లో దేవుడి మందిరం దగ్గర గానీ, లేదా ఇంట్లో ఒక ప్లేస్‌ని ఈశాన్య మూలన శుభ్రం చేసుకొని, అక్కడైనా దేవుడి ఫోటో పెట్టుకొని ఈ దీపాలనేది వెలిగించుకోవచ్చనమాట. ఆహ్, మీ వీలుని బట్టి. నేనైతే ఎప్పుడు గుడిలో వెలిగించలేదండి. మాకు తులసి అనేది గూడా లేదు. సో, అందుకని నేను ఇంట్లోనే దేవుడి దగ్గర లేదా ఒక ఇంట్లో ఒక ప్లేస్‌లో వెలిగిస్తా ఉంటాననమాట. దీనికోసం మనం ఆ ప్లేస్‌ని శుభ్రం జేసుకొని పసుపు రాసేసి ముగ్గు వేసుకోవాలి. ఏదో ఒకటి కొంచెం పెద్ద ముగ్గే వేసుకోండి. ఎందుకంటే మనం 27 దీపాలనేవి వెలిగించాలి గదా! కొంచెం పెద్ద ప్లేసు ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పసుపు రాసి దాని మీద ముగ్గు వేయాలి. అష్టదళ పద్మం గాని, ఐశ్వర్య ముగ్గు గాని ఏదో ఒకటి మనకు వచ్చింది వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఐశ్వర్య ముగ్గు అనేది వేశాను. వేసిన తర్వాత మొత్తం పసుపు, కుంకుమతో ఇట్లాగా అలంకారం చేసుకోవాలి ముగ్గుని. నెక్స్ట్ మనం దేవుడి ఫోటో పెట్టుకున్నాం గదా! అక్కడ శివయ్యని గాని, లేదా వెంకటేశ్వర స్వామిని గాని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముగ్గు చుట్టూతా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి పసుపు రాసి బొట్లు పెట్టుకున్న ప్రమిదల్ని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒత్తులొచ్చేటప్పటికి మనకి పువ్వు ఒత్తులంటారు గదా! రౌండ్‌గా ఉంటాయి. సో, అవైనా యూజ్ చేయొచ్చు. లేదా ఇవైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ సంవత్సరం దీంతో చేశానండి. లాస్ట్ ఇయర్ పువ్వు ఒత్తులతోనే చేశాను పూజ అనేది. ఇంక నెక్స్ట్ ఇట్లాగా తమలపాకులైనా పెట్టొచ్చు. లేదు అంటే అక్షింతలు వేసి అక్షింతల మీదైనా సరే ఇట్లాగా ప్రమిదలనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏకహారతితోటి మొత్తం వెలిగించండి. కడ్డీలతో వెలిగించాలంటే ఇన్ని ప్రమిదలు మనకి టైం ఎక్కువ పట్టిద్ది. ఇట్లా ఏకహారతి అనేది మనం ఏర్పాటు చేసుకున్నామనుకోండి, ఈజీగా మొత్తం అన్నీ వెలిగించొచ్చనమాట. సో, ఇయన్నీ వెలిగించిన తర్వాత లైట్స్ ఆఫ్ చేసి ప్రశాంతంగా దేవుడి ముందల కూర్చొని అలా చూస్తూ ఉండండి. నక్షత్ర దోషాలు పోతయ్యా? పోవా? అనేది పక్కన పెడితే, ఆ టైంలో మనము దేవుడి దగ్గర కూర్చుంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి, ఆ దీపాల వెలుగులో మనసుకి ఎంత ప్రశాంతంగా ఉండిద్ది అంటే, అది నేను చెప్పేదానికన్నా సరే మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఆ ఫీల్ అనేది అర్థమైద్దనమాట మీకు. అంత బావుండిద్దండి అది.
సో, మనకి మెయిన్ మనసుకు ప్రశాంతత అనేది వచ్చిద్దనమాట. నెక్స్ట్ ఏంటంటే, మనం ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు మనకి వేరే ఆలోచనలనేవి రావు అసలకి. బయట మనకుండే టెన్షన్స్ గానీ, ఇవన్నీ అసలకేవి గుర్తురావు. ఆ దేవుడి మీదే దృష్టనేది ఉండిద్ది. అది గంటవ్వచ్చు. అంటే మనం పని చేసే స్పీడుని బట్టి ఆ పూజ అనేది 2 గంటలైనా పట్టొచ్చు. లేదా కొంతమంది అరగంటలో అయినా చేసేయొచ్చు. సో, ఆ టైం అనే వరకు మన మనసనేది చాలా ప్రశాంతంగా ఉండిద్ది. దానికోసం అనేసి ఈ పూజ నేను ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో చేస్తూ ఉంటాను. కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి గూడా నేను చూసాను. అందుకని ఎవ్రీ ఇయర్ ఇది ఫాలో అవుతున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే కార్తీక పౌర్ణమి రోజు చేస్తానండి. ఈ ఇయరు ద్వాదశి రోజు చేసుకున్నాననమాట. సో, మీ ఇష్టం. కార్తీక పౌర్ణమి రోజు మీకు కుదిరిద్ది అనుకుంటే ఆ రోజు చేసుకోండి సాయంత్రం. టైమొచ్చేటప్పటికి టైమేముండదు. కాపోతే ప్రదోష టైంలో చేస్తా ఉంటారు ఎక్కువ శాతం. 5:30-7 లేదా 6:30 లోపు. మీ ఇష్టం. మీకప్పుడు కుదరదు అనుకుంటే మీకు ఏ టైం కుదిరితే ఆ టైంలో కార్తీక మాసంలో ఈ పూజ అనేది చేసుకోవచ్చనమాట. చూడండి ఆ దీపాల వెలుగులో స్వామివారు ఎంత అందంగా కనిపిస్తున్నారంటే, మీ దగ్గర ఇంకా ఇత్తడి విగ్రహాలు ఏమైనా ఎక్స్‌ట్రా ఉంటే అవి గూడా పెట్టుకోండి. ఇంత దీపాల వెలుగులో ఆ ఇత్తడనేది ఎంత బ్రైట్‌గా కనిపిచ్చిద్ది అంటే చాలా కళగా ఉండిద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.